అందరికీ నమస్కారం. మా వీడియో చూడంగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 ఉగాది రాశి ఫలాల్ని మనం తెలుసుకోబోతున్నాం. మీనా రాశి వారి జాతకం మారబోతుందా? శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం మరి అదృష్ట ఫలితాలను రాబట్టబోతున్నారా మరి ఈ సంవత్సరంలో అనేది తెలుసుకుందాం. 100% ఇలాగే జరగబోతుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఈ ప్రతి సమస్య నుంచి మీనా రాశి వారు బయటపడగలుగుతారా? మరి వాళ్ళ జీవితం మారబోతుందా అనేది పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల సమస్యలు, చేతబడి సమస్యలు, సంతానం కలగ ఇబ్బంది పడుతున్న వారికి, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో సతమతమవుతున్న వారికి గుప్త నిధులు తీయబడును. ఏ సమస్యకైనా 100% పరిష్కారం గురువుగారు చూపగలరు. నమ్మకంతో కాల్ చేయండి. మీరు ఎన్నో దుఃఖాలు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయి ఉంటే ఆఖరి ప్రయత్నాన్ని గురువుగారిని సంప్రదించండి. ఉగాది అనేది తెలుగువారి కొత్త సంవత్సరము. ఈ కొత్త సంవత్సరంలో ఉగాది నుంచి తమ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ఫలితాలు రాబట్టబోతున్నాయి, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉంటారు ఉగాది కోసం. తమ రాసులు ఎలాంటి ఫలితాలు రాబట్టబోతున్నాయి అనేది తెలుసుకొని వారు ఎంతో ఆనందపడడం, వారి జాతకంలో ముందుకెళ్ళడం అలాంటివి ఎన్నో చేస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు మీనారాశి వారి జాతకంలో చూసినట్లయితే ఈ రాశి వారికి అద్భుతాలే జరగబోతున్నాయి. నేను చెప్తున్నాను, 100% శుభవార్తలు వినబోతున్నారు. అలాగే చాలా మంచి జరగబోతుంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా మీనారాశి వారికి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. అలాగే జులై తిరుగుళ్ళు, చెడు అలవాట్ల నుంచి బయటకు వస్తారు. మంచి తెలివిగా ముందుకు వెళ్తారు. కొత్తగా వ్యాపారాలు పెట్టుకునే ఆలోచనలు, ఉద్యోగ అవకాశాల కోసం విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. మంచి ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారాలు చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు కొత్త కొత్త వ్యాపారాల్లో ముందుకు రాబోతున్నారు. అలాగే మీనారాశిలో ఇన్నేళ్ళు నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు, సంపాదన అంటూ ఏదీ లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సంపాదనలో రాకెట్ లాగా ముందుకు దూసుకు వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. వ్యాపారాల్లో విపరీతమైన ధనలాభం కలుగుతుంది. జనాలు మీ యొక్క వ్యాపారాన్ని గుర్తిస్తారు. జనాకర్షణ ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్కుల్లో బాగా ఫేమస్ అవ్వాలని కష్టపడేటువంటి వారికి మంచి ఫలితాలు జరుగుతుంది. షార్ట్ ఫిలిం తీయాలి, సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళ ప్రయత్నాలు కూడా చాలా విజయం సాధిస్తాయి. అలాగే సినీ ఫీల్డ్లో ఉంటూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనుకునే ప్రయత్నం చేసి జూనియర్ ఆర్టిస్టుల నుంచి పెద్ద స్థాయి వాళ్ళ వరకు మంచి పేరు ప్రత్యేకలు మీనారాశి వారికి దక్కబోతుంది. అలాగే ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా దుబాయ్, కువైట్, అరబ్ దేశాలకి వెళ్ళాలనుకునేటువంటి కార్మికులు కావచ్చు, వీసాలు లేక ఇబ్బంది పడుతూ వారికి వీసాలు వస్తాయి. చక్కగా వారి ప్రయాణం సాగుతుంది. అవతల వాళ్ళు కూడా మంచి వ్యక్తులు దొరకడంతో వీరి ఒక సంపాదన గతం కంటే చాలా ఎక్కువగా సంపాదించి వారు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. అలాగే ఇతర దేశాలు వెళ్తూ చాలామంది కార్మికులు కానీ, ఉద్యోగస్తులు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మీదట వారికి ఇబ్బందులు తప్పి చక్కగా వారు ఉన్న చోటే స్థిరపడిపోయి బాగా సంపాదించుకొని మంచి స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనబడుతుంది. అలాగే
రైతులకి రెండింతల పంట లాభం అనేది చేకూరుకుంటుంది. మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి అన్నలకు కూడా నూతన వాహనాలు కొనుక్కునే యోగం కనబడుతుంది. డ్రైవర్లకి చక్కని అవకాశాలు కనబడుతున్నాయి. వారి నూతన వాహనాలు కొనాలి అని ఎప్పటినుంచో ఉన్నటువంటి కళ నెరవేర్చుకుంటారు. అలాగే కార్మికులకి చేతి నిండా పని ఉంటుంది. వారు చక్కగా అభివృద్ధి అవుతారు. అదేవిధంగా ఆరోగ్యంతో ఉంటారు. అన్ని రకముల ఆర్థికంగా ఒక శక్తిలాగా మారుతారు. గతంలో చేసిన అప్పులు అన్నీ తీర్చుకుంటారు. బంగారం కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలు కొంటారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశాలు చేకూర్చుకుంటాయి. కొన్ని బ్యాంకులు రుణాల ద్వారా ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్లాట్లు కొనుగోలు చేస్తారు. పొలాలు కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల్లో వారు చాలా ఆర్థికంగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది. అలాగే మీనారాశి పెళ్ళిళ్ళ విషయంలో చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చక్కగా అవుతాయి. ఎన్నాళ్ళు వారు ఎదురు చూసినందుకు చక్కటి సంబంధం అనేది మీ జీవితంలోకి రాబోతుంది. అలాగే సంతానం అనేది లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీనారాశిలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కూడా సంతానం అందనంటు వారికి సంతానం అందేటువంటి యోగ్యత ఈ సంవత్సరంలో 2025 ఉగాది నుంచి కనబడుతుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.